హే వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంబీఏ చేయాలనుకుంటున్నారా? కానీ ఎంబీఏలో విచ్ స్పెషలైజేషన్ చూస్ చేసుకోవాలని కన్ఫ్యూజన్ ఉందా? సో చాలా స్పెషలైజేషన్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి. ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, బిజినెస్ అనలిటిక్స్, ఐటీ, డిజిటల్ మార్కెటింగ్ ఇలా. సో ఈ వీడియోలో 2026లో ఉన్న 12 ఇంపార్టెంట్ ఎంబీఏ స్పెషలైజేషన్స్ని వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాటికి ఫ్యూచర్ ఎలా ఉంది, కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి, స్కోప్ ఏంటి, అండ్ ఎవరికి బెస్ట్ సూట్ అవుతాయో సింపుల్గా చెప్దాం. సో ఆల్రెడీ ఎంబీఏ కాలేజెస్, టాప్ ఎంబీఏ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ మన ఛానల్లో ఉంది. అండ్ టీజీ ఐసెట్ ప్రాసెస్ కూడా ఉంది. సో ఫస్ట్ స్పెషలైజేషన్ గురించి మాట్లాడుకుంటే ఫినాన్స్. ఫినాన్స్ అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న స్పెషలైజేషన్ అనమాట. లైక్ దాని ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే, ఫినాన్స్ ఫీల్డ్ ఎప్పుడు డిమాండ్లో ఉంటుంది. బ్యాంకింగ్, ఫిన్టెక్, ఇన్వెస్ట్మెంట్ సెక్టార్లో గ్రో అవుతూనే ఉంటాయి. సో దీని ఆపర్చునిటీస్ ఏంటంటే, ఫైనాన్షియల్ అనలిస్ట్, క్రెడిట్ అనలిస్ట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఫైనాన్స్ మేనేజర్. అండ్ దీని స్కోప్ అంటే ఏ ఆర్గనైజేషన్స్లో దీని స్కోప్ ఉంటుందంటే, సపోజ్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి లైక్ ముతూట్ ఫైనాన్స్, లైక్ ఐఐఎఫ్ఎల్, ఇలా కొన్ని చాలా వరకు గోల్డ్ లోన్స్ అని, అండ్ ఈఎంఐస్ అని, బైక్ లోన్స్ అని, శ్రీరామ్ ఫైనాన్స్ అని చాలా వరకు వస్తున్నాయి. సో వాటిలో కూడా దీనికి ఫ్యూచర్ ఉంటుంది. నెక్స్ట్ ఫిన్టెక్ కంపెనీస్, సో ఫైనాన్స్ సంబంధించిన కంపెనీస్, ఎంఎన్సీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్లో ఆపర్చునిటీ చాలా ఉంటాయి. సో ఒకవేళ మీకు నెంబర్స్ అండ్ అకౌంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఫినాన్స్ అనేది బెస్ట్ అనమాట. సో నెక్స్ట్ ఎంబీఏ మార్కెటింగ్. ఎంబీఏ మార్కెటింగ్ అంటే ఎవ్రీ కంపెనీకి కస్టమర్స్ కావాలి కాబట్టి మార్కెటింగ్ డిమాండ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఫర్ సపోజ్ హెచ్డిఎఫ్సి, ఐడిఎఫ్సి, లేకుంటే ఇందాక మాట్లాడుకున్న ముతూట్ ఫైనాన్స్, వీళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రొడక్ట్స్ అనేటివి మార్కెటింగ్ చేయాలి. సో బెస్ట్ అంటే ఒక ఐడియాతోని మార్కెటింగ్ చేసే ఎంప్లాయీస్ అనేది వీళ్ళు ఎప్పుడు హైర్ చేసుకుంటూనే ఉంటారు. సో చాలా డిమాండ్ ఉంటుంది ఎంబీఏ మార్కెటింగ్ కూడా. సో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే, మార్కెటింగ్ మేనేజర్, బ్రాండ్ మేనేజర్, సేల్స్ మేనేజర్, బిజినెస్ డెవలప్మెంట్, ఇలా చాలా ఉంటాయి. సో నెక్స్ట్ స్కోప్ అంటే ఏ ఏ కంపెనీలు ఉంటాయంటే, ఎఫ్ఎంసీజీ అని, ఈ కామర్స్ కంపెనీస్ అండ్ ఎంఎన్సీస్, స్టార్టప్స్, అడ్వర్టైజింగ్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఉంటుంది. సో ఒకవేళ మీకు కమ్యూనికేషన్ మంచిగా ఉండి, క్రియేటివిటీ స్ట్రాంగ్గా ఉంటే మార్కెటింగ్ అనేది బెస్ట్ అనమాట. సో నెక్స్ట్ ఎంబీఏ హెచ్ఆర్. కంపెనీస్ గ్రో అయ్యే కొద్దీ ఎంప్లాయీస్ని మేనేజ్ చేయడానికి హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ అవసరం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే, వన్స్ అపాన్ ఎ టైంలో హెచ్ఆర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు స్టార్టప్స్ పెరుగుతున్నాయి అండ్ బ్యాంకింగ్స్ పెరుగుతున్నాయి కాబట్టి హెచ్ఆర్స్, సబ్ హెచ్ఆర్స్, జూనియర్ హెచ్ఆర్స్, ఇంటర్న్ హెచ్ఆర్స్ అని చాలా వరకు ఉంటున్నాయి. సో చాలా వరకు జాబ్స్ అనేటివి ఉంటున్నాయి. స్కోప్స్ ఏంటంటే, నెంబర్ ఆఫ్ స్కోప్ ఇది. ఎందుకంటే ఐటీ కంపెనీస్ అనొచ్చు, ఎంఎన్సీస్ అనొచ్చు, స్టార్టప్స్ అనొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ అనొచ్చు, కార్పొరేట్ కంపెనీస్ అనొచ్చు. లిటరల్‌గా చెప్పాలంటే చాలా వరకు కొన్ని కాలేజెస్‌లో కూడా హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే టీచర్స్‌ని హైర్ చేసుకోవడానికి. సో ఒకవేళ పీపుల్‌తో వర్క్ చేయడం ఇష్టమైతే హెచ్ఆర్ అనేది బెస్ట్. నెక్స్ట్ ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్. లైక్ కంపెనీస్ డెసిషన్స్ డేటాబేస్ చేసుకొని తీసుకుంటాయి. సో అనలిటిక్స్ డిమాండ్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో ప్రెజెంట్ వచ్చేసి ఒక ఒక డెవలపర్ అనేవాడు అండ్ ఒక టెస్టర్ అనేవాడు ఆ యొక్క వర్క్‌ని, ఆ యొక్క ప్రాజెక్ట్ మొత్తం చేస్తే, సో అనలిటిక్స్ చేసి ఆ వర్క్ ఏడు వరకు వచ్చింది అవన్నీ వేసి చెప్పాలన్నమాట. ఒక ఈ బిజినెస్ అనలిటిక్స్ అనే కోర్స్‌ని, ఈ స్పెషలైజేషన్‌ని స్ట్రాంగ్‌లీ రికమెండెడ్ ఫర్ బీఎస్సీ, బీసీఏ ఆర్ ఎల్స్ ఎనీ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్‌కి స్ట్రాంగ్‌లీ రికమెండెడ్ అనమాట. ఎందుకంటే మీకు ఇక్కడ డేటా ఎక్సెల్, డేటా సైన్స్, డేటాకి సంబంధించి ఎస్‌క్యూఎల్, పవర్ బీఐ, ప్రాబ్లమ్ సాల్వింగ్, సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరక్కడ కోడ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి ఈ కోర్స్ అయితే తీసుకున్నట్టయితే ఎంబీఏలో చాలా ఫ్యూచర్ ఉంటుంది. లైక్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. బిజినెస్ అనలిస్ట్ అని, డేటా అనలిస్ట్ అని, పవర్ బిఐ అనలిస్ట్ అని. కానీ స్కోప్ కూడా చాలా ఉంటుంది. ఐటీలో, బ్యాంకింగ్‌లో, ఈ కామర్స్‌లో, కన్సల్టింగ్‌లో, ఫిన్‌టెక్‌లో, ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీలో బిజినెస్ అనలిటిక్స్ అనేది కావాలి. సో నెక్స్ట్ ఎంబీఏ ఆపరేషన్ మేనేజ్మెంట్. ప్రొడక్ట్స్, సర్వీసెస్‌ని ఎఫిషియన్సీ డెలివర్ చేయడానికి ఆపరేషన్ ప్రొఫెషనల్ ఇంపార్టెంట్. సో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే, ఆపరేషన్స్ మేనేజరు, ప్రాసెస్ అనలిస్ట్, ప్రొడక్షన్ మేనేజరు, ఇలా ఉంటాయి. సో స్కోప్ వచ్చేసి చాలా కంపెనీస్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఐటీ కంపెనీస్, లాజిస్టిక్స్, ఈ కామర్స్, సర్వీస్ కంపెనీస్. సో ఒకవేళ మీకు ప్లానింగ్ ఇంకా ప్రాసెస్ మేనేజ్మెంట్ ఇష్టం ఉంటే ఇది బెస్ట్. నెక్స్ట్ ఎంబీఏ ఐటీ మేనేజ్మెంట్. బిజినెస్ని డిజిటల్ అవుతున్నాయి. సో అన్ని బిజినెసెస్కి వెబ్సైట్స్ వస్తున్నాయి. సో అన్నిటికీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేటివి వస్తున్నాయి కాబట్టి టెక్నాలజీ మేనేజ్మెంట్కి డిమాండ్ కంటిన్యూ అవుతుంది. సో ఆపర్చునిటీస్ వచ్చేసి ఐటీ ప్రాజెక్ట్ మేనేజరు, ప్రొడక్ట్ మేనేజరు, ఐటీ కన్సల్టెంట్, టెక్నాలజీ మేనేజరు. సో ఇందాక చెప్పిన కదా, బిజినెస్ అనలిస్ట్,
కి కోడ్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు ఖచ్చితంగా చూజ్ చేసుకోవాలని. సో, ఎంబీఏ ఐటీ మేనేజ్‌మెంట్ కూడా ఉంది. చాలా ఫ్యూచర్ ఉంటుంది ఎంబీఏ ఐటీ మేనేజర్‌కి. సో, స్కోప్ వచ్చేసి ఐటీ కంపెనీస్, ఎంఎన్‌సీస్, కన్సల్టింగ్ ఇన్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కంపెనీస్‌లో ఇలా ఉంటుంది. ఒకవేళ టెక్నాలజీ ఇంకా మేనేజ్‌మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇది గుడ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో, నెక్స్ట్ చూసినట్టయితే ఇంటర్నేషనల్ బిజినెస్. సో, ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే గ్లోబల్ బిజినెస్ ఇంకా ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్ల ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, ఏందంటే ఇంటర్నేషనల్ బిజినెస్‌ని హ్యాండిల్ చేయడము. ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజర్ అని, ఎక్స్‌పోర్ట్ మేనేజర్, గ్లోబల్ మార్కెటింగ్ రోల్స్ అనేటివి మనకొస్తాయి. సో, స్కోప్ ఎక్కడెక్కడ ఉంటుందంటే ఎంఎన్‌సీస్‌లో, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ కంపెనీస్‌లో, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఇంకా కన్సల్టెన్సీ కంపెనీస్‌లో ఉంటాయి. ఒకవేళ మీకు గనక గ్లోబల్ బిజినెస్‌లో ఇంకా ఫారెన్ మార్కెట్స్‌లో ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్స్ అనేది ఈ స్పెషలైజేషన్‌ది రికమెండ్ అనమాట. సో, నెక్స్ట్ ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్. హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఎక్స్‌పాండ్ అవుతుంది. సో, మనం మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్‌కి రిక్వైర్మెంట్ ఉంటది. సో, హెల్త్ కేర్‌లో సో లైక్ ఎలా అంటే, దానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ రోల్స్ అనవచ్చు, హెల్త్ కేర్ మేనేజర్ అనొచ్చు, ఆపరేషన్ రోల్స్ అనొచ్చు. ఇలా సో అండ్ సో రోల్స్‌లో మనం ద దాన్ని మేనేజ్ చేయాలి. సో, స్కోప్ వచ్చేసి హాస్పిటల్స్‌లో, హెల్త్ కేర్ కంపెనీస్‌లో, ఫార్మా కంపెనీస్‌లో, హెల్త్ టెక్‌లో ఉంటుంది. ఒకవేళ హెల్త్ సెక్టార్‌లో మేనేజ్మెంట్ కెరీర్ కావాలనుకుంటే ఇది గుడ్ చాయిస్. నెక్స్ట్ రిటైల్ మేనేజ్మెంట్. రిటైల్ మేనేజ్మెంట్ అంటే ఈ కామర్స్ ప్లస్ ఆర్గనైజేషన్ రిటైల్ గ్రోత్ వల్ల రిటైల్ మేనేజ్మెంట్‌కి ఆపర్చునిటీ ఉంటాయి. ఆపర్చునిటీస్ కిందకొస్తే రీటైల్ మేనేజ్మెంటు, స్టోర్ మేనేజరు, కేటగరీ మేనేజరు ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్‌లో మనకు ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో, స్కోప్ ఎక్కడెక్కడ ఏ కంపెనీస్‌లో ఉంటదంటే రిటైల్ చైన్స్ కంపెనీ, ఈ కామర్స్‌లో, కన్జ్యూమర్ బ్రాండ్స్, మార్కెట్ ప్లేసెస్‌లో గనుక మనకు స్కోప్ అనేది ఉంటుంది. ఒకవేళ సేల్స్ ఇంకా కస్టమర్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఇది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఈ కామర్స్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ లాజిస్టిక్స్‌లో గ్రోత్‌తో సప్లై చైన్ ఇంపార్టెన్స్ పెరుగుతుంది కాబట్టి, సో, చాలా స్కోప్ ఉండే ఛాన్స్ ఉంది. సప్లై చైన్ అనలిస్ట్ అని, ప్రొక్యూర్‌మెంట్ మేనేజరు, లాజిస్టిక్ మేనేజరు, ఇంకా స్కోప్ వచ్చేసి అమెజాన్ టైప్ ఈ కామర్స్, ఇంకా ఫ్లిప్‌కార్ట్ ఇలా చాలా చాలా ఈ కామర్స్ కంపెనీస్ ఉంటాయి గదా! సో, అందులో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా లాజిస్టిక్స్ ఇలా ఇలా ఉండే ఛాన్స్ ఉంటుంది. మెయిన్‌గా ఎఫ్ఎంసీజీ ఇంకా రిటైల్‌లో స్కోప్ ఎక్కువుంటుంది. ఒకవేళ మీకు గనుక లాజిస్టిక్స్, ప్లానింగ్ ఇంకా ఆపరేషన్స్‌లో ఇంట్రెస్ట్ ఉంటే ఇది స్ట్రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ మోస్ట్ రిక్వెస్టెడ్ ఇంకా ప్రెజెంట్ ట్రెండింగ్ ఉంది ఇది. సో, డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అనంగానే డిజిటల్‌లో అఫిలియేట్ మార్కెటింగ్ అనొచ్చు. డిజిటల్ ద్వారా అన్ని ప్రొడక్ట్స్ సోషల్ మీడియా ద్వారా ఇవ్వడం. సో, ఇక్కడొచ్చేసి బిజినెస్ ఆన్‌లైన్‌కి షిఫ్ట్ అవుతున్నాయి గదా! సపోజ్ ఏదైనా సరే ఓ రెస్టారెంట్ అయినా లేకుంటే ఇప్పుడు బైక్స్ అప్పుడు ఆటోస్ ఉండేది. ఇప్పుడు ర్యాపిడోస్ ఇంకా ఆన్‌లైన్‌లో మనకు ప్రొడక్ట్స్ అనేటివి వస్తున్నాయి. ఫుడ్ అనేది ప్రొడక్ట్స్ వస్తుంది. సో, ఇవన్నీ వస్తున్నాయి గదా! సో, డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రెజెంట్ ట్రెండింగ్ ఇది. సో, ఇలా ఆపర్చునిటీస్ వచ్చేసి ఎస్‌సిఓ స్పెషలిస్టు, పర్ఫార్మెన్స్ మార్కెటరు, సోషల్ మీడియా మేనేజరు, ఇంకా డిజిటల్ మార్కెటింగ్ మేనేజరు. ఇలా కొన్ని రోల్స్ బేసిక్ రోల్స్ చెప్పాలంటే కంటెంట్ మోడరేషన్ అని ఉంటుంది సోషల్ మీడియాకి సంబంధించి. సో, ఇలా ఇలా మనము కంటెంట్‌ని స్ట్రాటజీ ఇలా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎంబీఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో, చాలామంది ఇప్పుడు యూట్యూబ్‌లో అయినా, ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అయినా ఎంబీఏకి సంబంధించి అంటే ఎంబీఏ గాకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చాలా బాగా హైలైట్ అయితుంది. సో, స్కోప్ అనేది లైక్ స్టార్టప్ ఇంకా న్యూ బిజినెస్‌లో ఇంక్రీజ్ అవుతున్నాయి. సో, ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్. సో, ఆపర్చునిటీస్ వచ్చేసి ఎంటర్‌ప్రెన్యూర్ అలా, స్టార్టప్ ఫౌండరు, బిజినెస్ డెవలప్‌మెంట్ రోల్స్, స్టార్టప్ మేనేజ్మెంట్. మెయిన్‌గా వచ్చేసి సొంతం బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఈ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కోప్ ఎలా ఉంటుందంటే మన ఫ్యామిలీకి సంబంధించిన బిజినెస్‌లో, న్యూ వెంచర్స్‌లో అండ్ కన్సల్టింగ్‌లో ఇంకా స్టార్టప్స్‌లో ఉంటుంది. సో, ఎవరైతే ఓన్ బిజినెస్ ఇంకా స్టార్టప్ ఐడియా ఉన్నట్టయితే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చాలా యూజ్‌ఫుల్. సో, ఇక చూసినట్టయితే మనము అంటే ఆర్డర్ వైస్‌లో చూసుకుంటే దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ బిజినెస్ అనలిటిక్స్. ఎందుకంటే ప్రెజెంట్ బిజినెసెస్ అన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. సో, దాని యొక్క మార్కెటింగ్ వాల్యూ ఎంత? ప్రొడక్ట్ వాల్యూ ఎంత? అని తెలుసుకోవాలంటే అనలిటిక్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఫినాన్స్. ఫినాన్స్ సంబంధించి ప్రెజెంట్ ఈఎంఐస్ అనేది ట్రెండింగ్ అవుతుంది. నెక్స్ట్ లోన్స్ అనేటివి చాలా వస్తున్నాయి అండ్ క్రెడిట్ కార్డ్స్ వస్తున్నాయి. కాబట్టి ఫినాన్స్ కూడా చాలా మంచి కెరియర్. నెక్స్ట్ మార్కెటింగ్. వితౌట్ మార్కెటింగ్ ఏ బిజినెస్ కూడా కాదు. సో, ఏ ఫుడ్ బిజినెస్ అయినా, ఏ బిజినెస్ అయినా, ఏ బ్యాంక్ అయినా ఆర్ ఎల్స్ ఏదన్నా లాంచ్ చేసినా గానీ మార్కెట్ అనేది యూజ్‌ఫుల్ కాబట్టి మార్కెటింగ్ ఉంది. నెక్స్ట్ ఐటీ మేనేజ్మెంట్. ఐటీకి సంబంధించి
ప్రాజెక్ట్స్‌ని మేనేజ్ జేయడానికి చాలా అసలు ఎట్లా అంటే ఐటీ ఇండస్ట్రీలో ఏఐ ఎరాలో ఐటీ మేనేజ్‌మెంట్, ఎంబీఏ ఐటీ మేనేజ్‌మెంట్ అనేది రీప్లేస్ కానుంది. నెక్స్ట్ సప్లై చైన్ మార్కెట్ మేనేజ్‌మెంట్. సో, ప్రెజెంట్ ఈ కామర్స్ అనేది చాలా పెరిగిపోతున్నాయి. ఏజియో అని నెక్స్ట్ చాలా చాలా వెబ్‌సైట్స్ వస్తున్నాయి. సో, ఇంకా స్టార్టప్ బిజినెస్ వాళ్ళు ట్రై చేసి వాళ్ళు దాన్ని సప్లై చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి, దీన్ని చాలా యూజ్‌ఫుల్. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్. చాలా అంటే చాలా మంచి కెరీర్ డిజిటల్ మార్కెటింగు. చాలా వరకు అన్ని ప్రొడక్ట్స్ అనేది ఆన్‌లైన్ అయ్యాయి కాబట్టి, డిజిటల్‌లో మనం అన్నీ అనలైజ్ చేయొచ్చు. అన్ని కంటెంట్ ఇవ్వచ్చు. సో, థాంక్ యూ ఫర్ ఆల్. సో, స్ట్రాంగ్లీ రికమెండెడ్ దీస్ 12 స్పెషలైజేషన్స్. నన్నడిగితే హూ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ అంటే కోడ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు కోడ్‌కి సంబంధించింది తీసుకోండి. అండ్ ఫినాన్స్ సైడ్, అకౌంట్ సైడ్ ఉన్నవాళ్ళు అకౌంట్ సైడ్, ఫినాన్స్ సైడ్ తీసుకుంటే చాలా మంచి కెరీర్ ఉంటుంది. సో, ఏ మిస్టేక్స్ ఉండవు. చాలా ఫ్యూచర్ ఉంటుంది. స్కిల్స్ కూడా డెవలప్ జేసుకోవాలి. సో, డోంట్ ట్రస్ట్ అంటే ఎట్లా అంటే కాలేజెస్, ప్లేస్‌మెంట్స్ మీద నమ్మకం పెట్టుకొని మాత్రం ఉండొద్దు. సో, మీ పని మీరు జేస్తుండాలి. సో, థాంక్ యూ ఆల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.